హలో అండి, చాలా మంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి మేడం, ఎప్పుడు చేసుకోవాలి, ఎంత ఎర్లీగా చేసుకోవచ్చు, యూరిన్లో చేసుకోవాలా, బ్లడ్లో చేసుకోవాలా, బ్లడ్ టెస్ట్ ఎంత ఉంటే మనకి పాజిటివ్ అంటారు, ఎంత ఉంటే నెగిటివ్ అంటారు, బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి మీ ట్విన్సా సింగిల్ బేబీయా అని చెప్పగలుగుతారా, లేదు అని అంటే స్కాన్లో ఫస్ట్ తెలుస్తుందా, ఇలా చాలా డౌట్స్ అడుగుతుంటారండి. సో నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్. మనం ఈరోజు ఈ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, ఐయుఐ పేషెంట్స్ న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి, ఐయుఐ పేషెంట్స్ ఎప్పుడు చేసుకోవాలి, ఐవీఎఫ్ పేషెంట్స్ ఎప్పుడు చేసుకోవాలి, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఎస్. న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళు యూజువల్గా వాళ్ళ పీరియడ్స్ ఎలా ఉంది అన్నది ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఉంటుందండి. వాళ్ళ పీరియడ్స్ 28 డేస్ సైకిలా, 30 డేస్ సైకిలా, 45 డేస్ సైకిలా, ఇలా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుందా, ఇర్రెగ్యులర్గా వస్తుందా గమనించుకొని, ఒకవేళ రెగ్యులర్ సైకిల్స్ అయితే గనక పీరియడ్స్ స్కిప్ అయ్యాక 2 డేస్ నుంచి 5 డేస్ 1 వీక్ మధ్యలో మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మనం చేసుకోవచ్చు. లేదు ఐయుఐ పేషెంట్స్, ఐయుఐ జరిగింది అని అంటే మీకు ఎప్పుడైతే ఐయుఐ చేసుకున్నారో ఐయుఐ తర్వాత 14 డేస్ తర్వాత మీకు మీ డాక్టర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ డేట్ అనేది ఇస్తారు. సో ఓవ్యులేషన్ తర్వాత 14 డేస్కి మనకి యూరిన్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత కూడా 10 to 14 డేస్లో మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోమని చెప్తుంటాం. సో ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి, యూరిన్లో చేసుకోవాలా, బ్లడ్లో చేసుకోవాలా, అసలు ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏం డిటెక్ట్ చేస్తుంది, ఏ హార్మోన్ని డిటెక్ట్ చేస్తుంది అని అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది బీటా హెచ్సిజి అనే హార్మోన్ని డిటెక్ట్ చేస్తుందండి. సో ఈ హార్మోన్ అనేది బేబీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్ స్పర్మ్ కలిసాక బేబీ గర్భసంచిలో ఇంప్లాంట్ అయ్యేదానికి 7 డేస్ పడుతుంది. సో మీకు న్యాచురల్గా ఓవ్యులేషన్ కిట్లో మీకు ఓవ్యులేషన్ చేసుకున్న తర్వాత కానీ ఐయుఐ చేసుకున్న తర్వాత కానీ 7 డేస్కి బేబీ అనేది తయారీ అయ్యి గర్భసంచిలో అతకడం అనేది 7 to 9 డేస్ మధ్యలో ఈ బేబీ అతకడం అనేది జరుగుతుంది. సో ఈ బేబీ అతికాక అది మెల్లగా బ్లడ్లో బీటా హెచ్సిజి హార్మోన్స్ని సెక్రెట్ చేసి మదర్ బ్లడ్లో డిటెక్ట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం బ్లడ్ టెస్ట్ అనేది మన పీరియడ్ స్కిప్ కాకన్నా ముందే ఒక 2-3 డేస్ ప్రయరే చెక్ చేసుకున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ ఐయుఐలో కానీ ఐవీఎఫ్లో కానీ పీరియడ్ స్కిప్ కన్నా 2-3 డేస్ ముందు కూడా మనం బ్లడ్లో బీటా హెచ్సిజి హార్మోన్ చేసుకుంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అని డిటెక్ట్ చేసుకోగలుగుతాం. కాకపోతే యూరిన్లో డిటెక్ట్ అవ్వడానికి మాత్రం కొంత టైం అనేది ఫస్ట్ బ్లడ్లో తెలుస్తుంది. అది ఫిల్టర్ అయ్యి యూరిన్లో రావడానికి మాత్రం కొంత డిటెక్టబుల్ వాల్యూస్ రావడానికి మాత్రం కొంత టైం పడుతుంది. సో బ్లడ్లో పీరియడ్ స్కిప్ అయ్యాక 2 to 3 డేస్లో మనం యూరిన్లో అనేది డిటెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది ఎప్పుడు పాజిటివ్ ఎప్పుడు నెగిటివ్, యూజువల్గా 2 to 5 కన్నా తక్కువగా ఉంటే నెగిటివ్, ప్రెగ్నెన్సీ లేదు, నెగిటివ్ అని చెప్తామండి. 25 కన్నా ఎక్కువగా ఉంటే పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ 5 to 25 మధ్యలో ఉంటే మీ డాక్టర్ మీకు ఒక ప్లాన్ అనేది చెప్తారు. సో అది పాజిటివా నెగిటివా, మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేసుకోవాలి ఏంటి అన్నది మీ డాక్టర్ మీతోటి డిసైడ్ చేస్తారు. సో 100 కన్నా ఎక్కువ వచ్చింది అంటే షార్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని చెప్తామండి. యూజువల్గా మనకి ఐవీఎఫ్ పేషెంట్స్లో 1000 కన్నా ఎబోవ్ ఎక్కువగా, యూజువల్గా 500, 1000, మోర్ దెన్ 1000 అనేది చూస్తుంటాం. సో ఈ బీటా హెచ్సిజి వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండేదానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ క్లియర్ కట్గా బీటా హెచ్సిజి వాల్యూ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ట్విన్స్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ట్విన్స్ ఉంటుంది అని షార్ట్గా అయితే చెప్పడానికి ఉండదు. కానీ ప్రాబబిలిటీ మాత్రం ఎక్కువగా ఉండేదానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ బీటా హెచ్సిజి ఎట్లా వేరీ అవుతుంది అని అంటే జనరల్గా ఏం ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి ఈ బీటా హెచ్సిజి అంటే యూజువల్గా మనిషికి మధ్యలో కూడా సెక్రీషన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది. మీ ప్రెగ్నెన్సీ ఎంత హెల్దీగా ఉంది అన్న దాన్ని బట్టి కూడా, ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంది అని అంటే ఈ డబ్లింగ్ టైం అనేది కరెక్ట్గా ఉంటుంది. ప్రతి 2 డేస్కి ఈ హార్మోన్ అనేది డబుల్ అవుతూ ఉంటుంది. లేదు మీకు మిస్క్యారేజ్, ఒకవేళ ఈ ప్రతి 2 డేస్కి హార్మోన్ డబుల్ అవ్వట్లేదు మనకి అని అంటే మిస్క్యారేజ్, లోపల బేబీ అన్హెల్దీగా ఉండి మిస్క్యారేజ్ అయ్యేదానికన్నా ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో కాకుండా పక్కన ట్యూబ్స్లో ఉండేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏంటి మనకి మిస్క్యారేజ్ అవుతుందా లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా అన్నది మనకి వాల్యూ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుందండి. మీ బ్లడ్లో హార్మోన్ 1500 కన్నా ఎక్కువగా ఉంది అయినా కూడా గర్భసంచిలో శాక్ కనిపించట్లేదు, బేబీ కనిపించట్లేదు అని అంటే ఇది గర్భసంచిలో కాకుండా బయట ట్యూబ్స్లో ఉండేదానికి స్కోప్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మీ బ్లడ్ వాల్యూస్ని బట్టి, మీ గర్భసంచి స్కాన్ని బట్టి మీ డాక్టర్ మీకు డిసైడ్ చేసి ఈ విషయం బేబీ ఎంత హెల్తీగా ఉంది, మిస్క్యారేజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉందా అన్నది మీ బ్లడ్ టెస్ట్ స్కాన్ బట్టి మీ డాక్టర్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది.
సో ఇది బీటా హెచ్సిజీ గురించి. ఈ టెస్ట్ ఎలా చేసుకోవాలి అని అంటే జనరల్గా బ్లడ్ టెస్ట్ బ్లడ్లో నుంచి చేస్తారు. యూరిన్ టెస్ట్ ఎలా చేసుకోవాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ ప్రీవియస్ డే మీరు ఏదైతే టెస్ట్ చేసుకుంటారో యూజువల్గా పీరియడ్స్ స్కిప్ అయ్యాక 2 days నుంచి 1 week మధ్యలో చేసుకోమని చెప్తాం. సో మీరు టెస్ట్ చేసుకునే రోజు ముందు ప్రయర్ డే నైట్ కొంత వాటర్ తక్కువగా తాగి ఎర్లీ మార్నింగ్ లేసిన ఫస్ట్ శాంపుల్ తోటి చేసుకోమని చెప్తామండి. సో దట్ యూరిన్ అనేది కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. నైట్ అంతా యూరిన్ చేయరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉంటుంది. డిటెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ యూరిన్ అనేది క్లీన్ కంటైనర్లో మీరు పట్టి ఒక 2 drops కిట్లో వేయాల్సింది ఉంటుంది. ఎక్కడ వేయాలి ఏంటి అనేది కిట్ మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ మీకు ఉంటాయి. సో ఈ యూరిన్ అనేది మీరు ఎక్కువ డ్రాప్స్ వేసినా, లేదు చాలా తక్కువ వేసినా, లేదు కిట్ అనేది ఎక్స్పైర్ అయిపోయినా, సరిగా మంచి కంపెనీ బ్రాండెడ్ కిట్ యూజ్ చేయకపోయినా కూడా మీకు వాల్యూస్ అనేవి ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ వచ్చేదానికి ఛాన్సెస్ అనేవి ఉంటుందండి. సో మియర్ ప్రెగ్నెన్సీ యూరిన్ కిట్ బేస్ చేసుకొని అప్పుడప్పుడు మనకి లోపల ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా యూరిన్ కిట్లో చూపెట్టదు. అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా డ్యూ టు సమ్ అదర్ కండిషన్స్, అంటే మన బాడీలో కొన్ని ఓవేరియన్ సిస్ట్ల వల్ల కానీ, లేదు ఎప్పుడో ప్రీవియస్ మంత్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉండి అబార్షన్ అయిపోయిన వాళ్ళకు కూడా మనకి ఈ మంత్లో చూపెట్టడం కానీ, ఇలా కొన్ని కండిషన్స్లో కొన్ని హెల్త్ కండిషన్స్లో ఏఎన్ఏ పాజిటివ్ ఇలాంటి వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా యూరిన్ కిట్లో లైట్ పాజిటివ్ వీక్ పాజిటివ్ లాగా కనిపిస్తుంది. సో వీక్ పాజిటివ్ రాగానే పేషెంట్స్ కంగారు పడతారు. మేడం 2 lines డార్క్గా ఉంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని మాకు తెలుసు, ఈ ఇంకొక లైన్ చాలా పల్చగా ఉంది, మరి ఇది ప్రెగ్నెన్సీ పాజిటివా కాదా అని చాలా కంగారు పడుతుంటారు. సో 2 లైన్ వీక్ పాజిటివ్ ఉంటే ఏం చేయాలి? వీక్ పాజిటివ్ ఉంటే ఫస్ట్ వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. బ్లడ్లో హార్మోన్ లెవెల్ ఎంత ఉందో చూసుకోవాలి. హార్మోన్ లెవెల్ 25 కన్నా ఎక్కువ ఉంది అంటే ఎస్ అది ప్రెగ్నెన్సీనే. కాకపోతే అది హెల్దీగా ఉందా లేదా అని తెలియడానికి ప్రతి 2 daysకి హార్మోన్ రిపీట్ చేసుకుంటూ ఉండాల్సింది ఉంటుంది. ప్రతి 2 daysకి హార్మోన్ డబుల్ అవుతుంది. ఈరోజు 25 ఉంది, ఎల్లుండి 50 ఉంది, దాని తర్వాత 2 daysకి 100 ఉంది, దాని తర్వాత 2 daysకి 200 ఉంది, అలా 400 600 అలా పెరుగుతూ ఉంటే 400 800 అలా పెరుగుతూ ఉంటే ఎస్ మీ లోపల ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉంది అని చెప్పడానికి ఉంటుంది. లేదు ఈ డబ్లింగ్ సరిగ్గా అవ్వట్లేదు, ప్రతిసారి 2 daysకి డబుల్ కరెక్ట్గా అవ్వట్లేదు అని అంటే మీకు ప్రెగ్నెన్సీ లోపల హెల్దీగా అన్నా ఉండకుండా ఉండాలి, లేదంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్నా ఉండాలి. అది మీ డాక్టర్ మీకు చెప్తారు. లేదు బీటా హెచ్సిజీస్ ఫాలింగ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మోస్ట్ లైక్లీ అబార్షన్ అయ్యేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎలా ఏంటి అన్నది మీ డాక్టర్ మీకు చూసి స్కాన్ చేసి మీ వాల్యూస్ చూసి చెప్తారు. సో ఇదండి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి, ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎంత ఉంటే పాజిటివ్ ఎంత ఉంటే నెగిటివ్, ఒకవేళ తక్కువ ఉంటే డబ్లింగ్ ఎలా దాన్ని సీరియల్గా ఫాలో అప్ అవ్వాలి, యూరిన్లో ఎప్పుడు తెలుస్తుంది, బ్లడ్లో ఎప్పుడు తెలుస్తుంది. చాలామంది పేషెంట్స్ యూరిన్ టెస్ట్ చూసి 2 kits పట్టుకొని వస్తారు. మేడం స్కాన్లో చూసి చెప్పరా మా ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉందా, ట్విన్స్ ఉన్నదా, స్కాన్లో చూసి చెప్పరా అని అంటారు. కాకపోతే మనకు తెలియాల్సింది ఏంటి అని అంటే బ్లడ్లో డిటెక్ట్ అయ్యాక మనకి స్కాన్లో డిటెక్ట్ అవ్వడానికి మినిమం 1 week టైం పడుతుంది. సో బ్లడ్లో కానీ యూరిన్లో కానీ టెస్ట్ ఫస్ట్ టైం పాజిటివ్ వచ్చాక స్కాన్ చేసి మీ బేబీ ఉందా ఎంత హెల్దీగా ఉంది అని చెప్పడానికి మనకి మినిమం 1 week టైం పడుతుంది. అంటే మీ యూరిన్ బీటా హెచ్సిజీ వాల్యూ అట్లీస్ట్ 1500 ఉండాలి. 1500 ఉంటే శాక్ కనిపిస్తుంది, దానికన్నా ఎక్కువ ఉంటే అంటే 5 weeks ప్రెగ్నెన్సీలోనే శాక్ కనిపిస్తుంది, 6 weeks ప్రెగ్నెన్సీలోనే హార్ట్ బీట్ కనిపిస్తుంది. సో ప్రిమెచ్యూర్గా స్కాన్ చేసిన అంటే టైం కన్నా బిఫోరే స్కాన్ చేసినప్పుడు మనకి ఏమీ అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. సో తొందరపడి స్కాన్స్ అవి ఇవి చేయించుకోకండి. అట్లీస్ట్ బ్లడ్ వాల్యూ 1500 కన్నా ఎక్కువగా ఉంటేనే మనకి స్కాన్లో బేబీ అనేది కనిపించడం, శాక్ అనేది కనిపించడం జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి. కొంతమంది పేషెంట్స్ సిమ్టమ్స్ ఏముంటాయి మేడం ప్రెగ్నెన్సీ దాంట్లో సిమ్టమ్స్ అంటే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అని అడుగుతుంటారు. యూజువల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాకన్నా ముందే కొంతమందికి ఈజీగా అలసిపోవడము, బ్రెస్ట్ టెండర్నెస్ ఉండడము, లోయర్ బ్యాక్ పెయిన్ రావడము, ఇలాంటి కామన్ సిమ్టమ్స్ కొంతమందికి తెలుస్తుందండి. నాసియా ఫీలింగ్ ఉండడము, ఇవన్నీ ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్. కొంతమందికి ప్రెగ్నెన్సీ రాకముందే కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా. ఎందుకంటే కొంతమందికి మనం బయట నుంచి హార్మోన్స్ డుఫెస్ట్రాన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఇస్తుంటాము, ఐవీఎఫ్లో కూడా కొన్ని హార్మోన్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పేషెంట్స్ ఫీల్ అవుతారు. కానీ ఇలాంటి వాటి సిమ్టమ్స్ బేస్డ్ చేసి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఉందని ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పడానికి ఉండదు. చాలామంది పేషెంట్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా నాకేం సిమ్టమ్స్ లేవు కదా మేడం మరి ఎట్లా
ఎట్లా అంటారు, ఈ ప్రెగ్నెన్సీ బాగుందంటారా లేదా అని టెన్షన్ పడుతుంటారు. ఈ సిమ్టమ్స్కి ప్రెగ్నెన్సీ హెల్దీనెస్కి ఎటువంటి సంబంధము ఉండదు. కొంతమంది పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ లేకపోయినా కూడా మనం బయట నుంచి ఇచ్చే హార్మోన్స్ వల్ల ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చాలా కామన్గా గమనిస్తుంటారండి. సో ఈ సిమ్టమ్స్ని పెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. సో ఇది మీకు బీటా హెచ్సిజీ దాని గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమ్ అండ్ కాంటాక్ట్ us, or please comment in the comment section. We'll definitely get back to you. Thank you.